కీరవాణి గారి దగ్గర నేను కూడా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, పిలుస్తారు, పిలిచాక పాడుతున్నప్పుడు మనం లోపల హమ్ చేస్తున్నప్పుడు పాడుతున్నప్పుడు ఆ ట్యూను ఆయన రికార్డ్ కూడా చేసేస్తారు. అసలు తరువాత మనకి అది బాగా వస్తుంది, ఇది బాగా వస్తుందో, ఆ తర్వాత నేను కూడా చిన్నది ట్రై చేసా. ఇది ఛత్రపతి సినిమాలో నాతో పాడించినప్పుడు నేను పాడుతున్నాను, అలాగే నాకు కూడా సేమ్ పల్లవి అయిపోయింది, వెళ్ళిపోయాను. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మీరు చరణం వాడాలండి అని పిలిచారు. అవునా? అప్పుడు సేమ్ మీలాగే మన వైవిజీ గారి పార్ట్ ఉంది అందులో చరణం, అది మర్చిపోయారు. వైవిజీ గారి పార్ట్ కి నేను పాడింది. సో ఆ చరణం మళ్ళీ ఏటి గట్టు తోటలో మొక్కనాడి నేరు గట్టి, అది మళ్ళీ పాడించారు. అదిలో పాడించారు ఆయన. అప్పుడే అసలు ఇంత తర్వాత మళ్ళీ పిలిచారు వెంగమాంబ సినిమాకి కూడా ఆయన పిలుస్తారు, గుర్తు పెట్టుకొని. డెఫినెట్లీ నేను కూడా చేసా. Oh, lovely. Thank you, sir. Work with Keeravani sir is a pleasure. Yes. అసలు మనకి టెన్షన్ ఉండదు, ఉండదు. సింగర్స్ చాలా కంఫర్ట్ గా ఉంచి ఆయన Absolutely. చేసుకుంటారు. మరి పచ్చబొట్టేసిన ఫస్ట్ డే పాడింది ఎలా పాడారో తెలియదు కానీ ఇప్పుడు మాకు జోష్ ఇచ్చే సాంగ్ జనాలకి. షూర్. పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా, జంట కట్టేసిన తుంటరోడానితో కొంటి తంటాలని తెచ్చుకుంటాదురా, వేయి జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర, చేని చేతిలో చేరగా రెక్క విప్పింది నా తొందర, పచ్చబొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా. సూపర్ మా, అక్కడ లేని కమ్మకం కూడా ఇక్కడ వేసేసారు. ఇంప్రూవేషన్ ఇయర్స్ పాడి 10 years పైన అయిపోయింది కదా. సో మళ్ళీ ఆ తర్వాత మీకు అవకాశాలు రాలేదా పెద్దగా సినిమాల్లో? దాని తర్వాత పెద్దగా అంటే ఇప్పుడు ఆశాపాసంలో ఒక చిన్న చరణం ఉంటుంది, తమన్ గారికి బ్లాస్ట్ బేబీ అని పాడాను. బట్ పచ్చబొట్టు లాంటి హిట్ అయితే మళ్ళీ పడలేదు కదా. ఆనెస్ట్, మీరు వెస్టర్న్ లో కూడా మీరు కంపోజ్ చేస్తున్నారు కదా. ఒకటి ఏదైనా మీ కంపోజిషన్, ఓన్ కంపోజిషన్ ఏదైనా నా కాంపోజిషన్. మీరు ఈ మధ్య ఆల్బమ్స్ కూడా ఒకటేదో కాటన్ సారీతోని నేను చూసా, అది భలే ఉంది తెలుసా. సూపర్, థ్యాంక్ యూ. సో నేను కంపోజింగ్ చేసుకుంటాను ఇండిపెండెంట్ గా, నేను నా సాంగ్స్ నేను చేసుకుంటాను. దాంట్లో బాగా హిట్ అయిన పాట ప్రేమలేఖ అని ఒక పాట. ఏంటమ్మా మీరు మ్యూజిక్ డిప్లొమానా, ఎంఏనా? నేను బిఏ కర్ణాటక మ్యూజిక్. ఎంఏ చేద్దాం అనుకుంటున్నాను కానీ అవ్వట్లేదు. కాన్సర్ట్స్ ఇవ్వచ్చు కదా, ఓకల్ లేదమ్మా, చేయాలి. ఇస్తాను అంటే అదొక మళ్ళీ దానికి డిఫరెంట్ డిసిప్లిన్ ఉండాలి. నో, అదే కావాలి. నేను చెప్తున్నాను కాదు, ఒక సీనియర్ గా నేను చెప్తున్నా. సో ఇవన్నీ ఒక ఎత్తు. మీరు ఎప్పుడైతే కామాక్షి పాడారో, ఈ పచ్చబొట్టు ఇప్పుడు జనరేషన్కి, బట్ మీ లైఫ్లో మీరు ఎలా అయితే ఆ పట్టు చీర కట్టుకొని ఆ కామాక్షి పాడండి, ఆ తర్వాత మీకు ఆ కామాక్షి అనుగ్రహం పూర్తిగా ఉంటుంది. నేను చెప్తున్నా మీకు. షూర్, డెఫినెట్లీ.